వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు దిగివచ్చి రక్తమును చింతించి యేసుక్రీస్తు నామములో రక్షణను అనుగ్రహించి పరిశుద్ధాత్మ తండ్రి చేత మాతో సూటిగా మాట్లాడి ఏర్పాట్లను జరిగించిన పరమ తండ్రి, మీ బంగారు పాదం చెంత 2వ కొరింథీయుని ధ్యానించు కొరకే వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, దివ్య జ్ఞానమును బోధింపచేయండి. నాకు ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి, 1 అవర్ నిలబడే శక్తిని నాకు ప్రసాదించమని మీరే మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో తెలియంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ 2వ కొరింథీ పత్రికను కూడా రాసింది పౌలు గారే. దీనిని 55 క్రీస్తు శకం 55లో రాశారు. మొదటి పత్రిక 2వ పత్రికను కూడా 55లోనే రాయడం జరిగింది. నిజానికి పౌలు గారు 4 పత్రికలు రాశాడు. 4లో 2 పత్రికలు మాత్రమే అఫీషియల్గా బైబిల్లోనికి పొందుపరచడం జరిగింది. 2 పత్రికలు రాలేదు. మనము మొదటి పత్రికను ధ్యానించాము, 2వ పత్రికను ధ్యానించబోతున్నాం. మాసిదోనియా ప్రాంతంలో నుంచి రాశాడు. ఈ పట్టణం గురించి చెప్పవలసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను కొరింథీ మొదటి పత్రికలోనే ఇచ్చాను. ఆయన జస్ట్ కొత్తగా వస్తున్నారు కదా, ఈ యాటిట్యూడ్ని మార్చుకుంటారని అనుకుంటున్నాను. మరి నేను ఈ పట్టణం 2 సముద్రాల మధ్య ఉంది, అంటే 2 పోర్ట్ల మధ్య ఉన్నది, ఓడ రేవుల మధ్య ఉన్నది. ఒకటి కైంకర్య, రెండవది లకియం. ఈ పట్టణం నిండా కూడా దేవతల విగ్రహాలు, కొండలపైన ఉన్న దేవతలకు వ్యభిచారముతో కూడిన సాంప్రదాయ పండుగలను జరిగిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. ఇది ఎఫెసుకు 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏతెనా అనే ఒక దేవత అతి ప్రాముఖ్యమైన దేవతగా వారు పూజిస్తారు. నిజానికి ఈ పత్రికను మీరు ఒకవేళ ఎంతమంది చదివారు ఇప్పుడు నేను అడగను, ఎందుకంటే చెయ్యి లేపడము, అబద్ధం ఆడలేరు కనుక లేపలేరు, లేపలేదు కనుక నేను బాధపడ్డాం కనుక అడగను. బైబిల్ స్టడీకి చదువుకోవాలి. నేను ఎన్నిసార్లు చదువుతానో ఈ పత్రిక నాకే తెలియదు. ఇప్పటికీ చదువుతుంటాను, అయిపోయాక కూడా చదువుతుంటాను. ఒకటంటే మీరు గుర్తుంచుకోవాలి, మన లైఫ్ మూడ్ మారాలి. ఏమండి, మనకి దీవెనలు రావట్లేదు, మన జీవితాలు ఫలించడం లేదు, మా బ్రతుకులు ఎందుకు ఇలా అణగారిపోయిందంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది హెవెన్. బ్లెస్సింగ్స్ కావాలండి. బ్లెస్సింగ్స్ అనేది వాక్యం చదివితే వస్తుంది. అందుకే బతిమలాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోయినా చదవండి.
ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు ఊరినే రాసుకున్నది కాదు అది. మిస్టర్ జాషువా, ప్రతిరోజు నువ్వు చదువు అని దేవుడు ఎందుకు యెహోషువతో చెప్పాల్సి వచ్చింది? బ్లెస్సింగ్స్ కొరకు, నడిపింపు కొరకు, జ్ఞానము కొరకు. నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉందయ్యా. నీ చిన్న పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారండి. కర్సెస్ని రీప్ చేసుకోవడం కాదండి. శాపాల్లోకి దిగి నాకు ఇంకే ఉందండి. అందుకు చదవాలి. 28 సంవత్సరాల నుంచి నన్ను చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అసలు కింద కూడా దిగను నేను. చదువుతూనే ఉంటాను. ఏం చదువుతారో ఎవరికి అర్థం కాదు. నన్ను చాలా మంది అడిగారు కూడా ఫోన్లో. నాకు తెలుసు చదువుతున్నాం. ఏం తెలుసు నేను వదిలేయాలి? నాకేం తెలియదు. నిజానికి ఈ పత్రికను రక్తముతో తడిసిన కళ్ళతో రాశాడు. 13 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చదివితే హీఈస్ వీపింగ్, ప్రాక్టికల్లీ ఏడుస్తున్నాడు. నిజమండి, ఏడుస్తున్నాడండి. ప్రతి అధ్యాయంలో ఏడుస్తూనే ఉన్నాడు. అది మీకు కనపడాలంటే పరకాయ చేయాలి. నేను అదే చెప్తున్నా. హీఈస్ ప్రాక్టికల్లీ వీపింగ్. ఆయన ధనవంతుడు, తార్సులో పుట్టినవాడు, రోమన్ సిటిజన్షిప్ కలిగిన వాడు, అనంత జ్ఞాని. మనలాగా అరాకొరా ఇంటర్మీడియట్ 10th బిఏ ఫెయిల్, 9th ఫెయిల్. గమలీయేలు పాదముల చెంత అవపాసనము పట్టినటువంటి ఒక జ్ఞాని, రీసెర్చ్ స్కాలర్, డాక్టర్, డిడి, ఇంకేమైనా పెట్టొచ్చు. అది అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అటువంటి వ్యక్తి యెరూషలేము నుండి కొరింథీకి ఎందుకు రావాల్సి వస్తుంది? వచ్చి ఎందుకు ఏడవాల్సి వస్తుంది? ఏడడం దేనికండి? అక్కడ లెటర్ రాస్తూ ఏడుస్తున్నాడు. ఎందుకైనా ఎవరు పోతే నాకెందుకు అనుకోను. గ్రీసు దేశంలో ఒక పట్టణం, అది అన్య జనాంగముతో కూడుకున్న పట్టణం. అది ఏమిటా భారం? మనకు అది లేదే. మన కుటుంబం గురించే మనకు భారం లేదు, మన గురించి నాలెడ్జ్ గురించి భారం లేదు, మనం నేర్చుకోవాలన్న తపన లేదు. సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పత్రికను 3 భాగాలుగా చదవమని చెప్పాడు. నాకు అర్థమైంది చెప్తున్నాను. 1, అపోస్తులు చేసిన పరిచర్య ఎలా ఉంటుందో వివరించాడు. నోట్ చేయండి, మీరు రేపు చెప్పాలండి ఇవన్నీ. అపోస్తులిక పరిచర్య ఎలా ఉంటుందో రాశాడు 13 chapters లో. అంత మాత్రమే కాక హేళన చేసిన వారికి తగ్గ రీతిలో సమాధానం ఇచ్చాడు. ఆయన హేళన చేస్తున్నారు. ఎవరిని హేళన చేస్తున్నారు? పౌల్ని. రెండవది ఏమిటంటే ఆత్మీయ దీవెనలు ఎలా పొందుకోవాలో వివరించాడు. ఆత్మీయ దీవెనలు, ఆత్మీయ జీవిత విధానము ఎలా పొందుకోవాలో వివరించాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయ జీవితము, ఆత్మీయ దీవెనలను గురించిన వివరణ ఇచ్చాడు 13 chapters లో. ఇక 3వ అంశము అతి శ్రేష్టమైనది ఏమిటంటే ఇచ్చుట. దేవునికి ఇవ్వాలని చెప్తున్నాడు. ఎంత టిపికల్ పాయింట్ని పట్టుకున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1-4 వచనాల్లో కూడా ఇచ్చుట గురించి చెప్పాడు. అక్కడికి వదిలేయలే. నాకు అవసరమని నేను పిలవటం లేదు, అడగటం లేదు. కానీ మీరు ఇచ్చే డబ్బుతో సువార్త పరిచర్య జరిగించాలని
నేను మీకు నేర్పుతున్నాను అని చెప్తున్నాడు. దీని మీద కూడా చాలా డిబేట్ పెట్టుకొని పరపర చెప్పుకుంటారు. ప్రతిదీ డిబేట్సే మనకి, నేర్చుకుందామని ఉండదు. ఇచ్చుట చాలా ఇంపార్టెంట్. దానికి ఒక చాప్టరే కేటాయించాడు, ఇది 9వ చాప్టర్. ఇంకో విషయం చెప్తాను. ఈయన కొరింథీ పట్టణంలో 18 నెలలు ఉన్నాడు. ఎన్ని నెలలు అండి చెప్పాలి, అందరూ చెప్పాలి. 18 months. ఆయనకి ఎవరైనా బంధువులు ఉన్నారా? నా ఇంటికి వచ్చి కూర్చో అని పిలిచిన వాళ్ళు ఉన్నారా? అది అసలే మూర్ఖపు పట్టణం. అది ఈ 18 నెలలు ఉన్నాడు. తను సొంతగా పని చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక డేరాలు కుట్టే జాబ్ వచ్చి పని చేసుకుంటున్నాడు. ఈయన మానసిక స్థైర్యము, ధైర్యము, తపన చూసిన ఒక కుటుంబం, అకుల ప్రిస్కిల్లాలు ఆయన దగ్గరికి చేర్చి అతనికి చేయూతనిచ్చి 18 నెలలు కూడా ఆయనను తమ ఇంట స్థానం ఇచ్చిన ఒక కుటుంబము, అకుల ప్రిస్కిల్లాలు. 18 నెలలు. అప్పుడు ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నా పరిస్థితి ఏమిటని ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? ఇదిగో నాకు ఇక్కడ నీ మాట వినే జనాంగం ఉన్నారు కనుక నువ్వు సువార్తను ప్రకటించమని దేవుడే ఆయనతో మాట్లాడడం కనపడుతుంది. చదువుతారా? 18:9. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము. నేను నీకు తోడయ్యున్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పాను. హల్లెలూయా. యు నీడ్ నాట్ వరీ మిస్టర్ పాల్. తండ్రి చెప్పాడు, సేవ చేస్తున్నాడు. మనము కూడా ఇప్పుడు ఇది నేను అనుకోవడం, ఎందుకు వస్తున్నాను, నేను ఎందుకు పోతున్నాను, మీరు అర్థం చేసుకోవటం లేదేమో, మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు పోతున్నారు మీకు తెలియటం లేదేమో. కానీ ఒక దినాన మీతో తండ్రి ఈ కార్యాలు జరిగించాలనే ఒక ప్రణాళిక ఉన్నది అన్న మాటను ఎప్పుడు చెప్తుంటాను. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. తండ్రి జన్మింపజేసింది ఊరిని తిని బ్రతికి చనిపోవాలని కాదు, పర్పస్ ఉంది. ఇక్కడనే చాలా విషయాలు చెప్పాను నేను, అవి మనసులోకి దూరుతనియో లేవు నాకు తెలియదు. గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ పర్పస్. ఒక గులాబీ చెట్టు సృష్టించడానికి పర్పస్ ఉంది. అటువంటి ఆత్మ కలిగినటువంటి నిన్ను నన్ను సృష్టించాడంటే ఒక పర్పస్ ఉంది. ఈనాడు పౌలే లేకపోతే సార్వత్రిక సంఘం కట్టబడడం చాలా కష్టం. ఇంతకీ ప్రాబ్లం ఏమిటంటే, ఇంత కష్టపడి కట్టినటువంటి ఈ పౌలు గారిని అక్కడ కొందరు దుష్ట శక్తులు ఎదురు తిరగడం మొదలైంది. ప్రతి చోట ఉంటుంది గొడవ, ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మనం ఇక్కడ మొదలు పెడితే కొందరు బయలుదేరుతారు, ఎందుకంటే సాతాను జనాంగం ఎప్పుడూ ఉంటారు. ఎక్కడ బయలుదేరారు వాళ్ళనే నేను ఒక పదం వాడతాను, రిలీజియస్ స్పిరిట్స్ అంటాను వాళ్ళని. అనగా శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుష్యులు. శరీర సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయములను వారిని దగ్గరికి రానివ్వరు. మళ్ళీ చెప్తున్నాను, అనగా మారు మనసు పొంది సబ్మిట్ చేసుకున్న మనుషులు వేరు, మారు మనసు పొందకుండా నటించే మనుషులు వేరు. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ నేను చెప్పను. వాళ్ళతోటే డేంజర్. ఇప్పుడు ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో జరుగుతున్నది ఏమిటనగా, పౌలు గారిని
వ్యతిరేకిస్తూ క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన వస్తున్నదేదో మన దగ్గర సంపాదించాలనుకుంటున్నాడని, ఆయన ఏదో లబ్ధిని ఆశించి వస్తున్నాడని మొదలుపెట్టేశారు. అందుకే చూడండి 1వ అధ్యాయము 12వ వచనంలో, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటిమనియు, విశేషముగా మీ ఎడల నడుచుకుంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. ఈ రోజులలో ఎవరికి విలువలు ఉన్నాయంటే, డబ్బు కొరకు, మేము వస్తే మాకేమిస్తారు, మాకు వినడము వినకపోవడంతో సంబంధం లేదు, మేము వచ్చామంటే దిగేటప్పుడు మా డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాము అని బోధలు వచ్చాయి, మీకు తెలుసు. కానీ నేను అలా కాదు. నిష్కాపట్యముతో ఏది ఆశించకుండా వస్తున్నాం, స్వచ్ఛమైన పాలనిస్తున్నాం. ఆ తర్వాత అదే 2వ అధ్యాయము 17వ వచనములో, కావున నేను చదువుతానండి. కావున ఇట్టి సంగతులు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము కలవారము. మంచి మాటలు వాడుతున్నారు. ప్యూర్ కైండ్ సైన్స్, మనస్సాక్షిలో ఏ కల్మషము లేకుండా వస్తున్నాం. ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమైపోద్ది, ఎక్కడ యెరూషలేము, ఎక్కడ కొరింథీ, ఎందుకు వచ్చాడు, ఏమని అడిగాడా? ఒక్క రూపాయి అడగల. దేవుని వలన నియమింపబడిన వారమై క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కన్ఫర్మ్ చేస్తున్నాడు, క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. మా డ్యూటీ బోధించి వెళ్ళిపోతాం. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ పీపుల్. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక, ఆయన బాధ చూడండి. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని నేను సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. 5వ వచనము, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. అందుకు దేవుడే సాక్షి. ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఇటువంటి వ్యక్తులను వాళ్ళు కన్సిడర్ చేయటం లేదు. మనకు కూడా ఒక నానుడు ఉంది, యథార్థవాది లోక విరోధి. యథార్థవంతుల్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేయం. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఆయన పడిన వేదన అంతా మనకి 2వ కొరింథీలో కనపడుతూ ఉంటుంది. లౌకిక జ్ఞానమును అనుసరించటం లేదు. రాత్రులంతా ప్రార్థన చేస్తున్నారు. నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, ఏదో మామూలుగా మీరు అందరూ అనుకోవచ్చు భుజాన్ని ఒక సంచేసుకొని పరిగెత్తుకురాను. మెడిటేట్ చేసి 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 హౌ టు స్పెల్ అవుట్ ద థింగ్స్ అయినా వస్తుంటాను. ఏ విధంగా చెప్పాలి ప్రభువా, మీరు ఎలా తీసుకుంటున్నారు నాకు తెలియదు. పరిశుద్ధాత్మను గురించిన వివరణ మైన్యూట్గా 2వ కొరింథీలో బాగా కనపడుతుంది. మీకు చదివితే అది కనపడదు, ఇప్పుడు నేను చెప్తుంటే మీకు అర్థమయ్యేది. పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడి ఉన్నది మన జీవితాలని చెప్పడం అంతా 2వ కొరింథీలో కనపడదు. అసలు మనం పరిశుద్ధాత్మను కన్సిడరే చేయం.
హేళన చేసుకుంటాం, నవ్వుకుంటాం. అని చివరికి ఏమన్నాడంటే, మీరు విశ్వసించండి, మీ హృదయాలని దేవునికి ఇచ్చేయండి, వితౌట్ థింకింగ్ ఫర్దర్. ఇంకా రెండో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ప్రియులారా. మీ హృదయాన్ని ఇచ్చేయండి, విశ్వసించండి, ఇచ్చేయండి. బైబిల్ నిండా వాగ్దానాలు ఉన్నాయి, చాలా చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నీకు ఇచ్చుటకు తండ్రి సిద్ధపరిచిన ప్రణాళిక ఉంది. ఇది మనం నమ్మం. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ఇది సబ్మిషన్ అంటే. మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక సబ్మిషన్ చేసుకోవడానికి ఏంటండి బాధ? ఇప్పటికే నాకు అర్థం కాదండి. కొందరు మారు మనసు పొందకుండా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటారు. దేనికండి? దేనికి? వాగ్దానాలు ఉన్నాయి. అసలు మళ్ళీ చెప్తున్నా, వీఆర్ హ్యావింగ్ ఎ పవర్. షాడో ఉంది మన పైన, ఒక పవర్ ఉంది. వర్షం పడుతుంటే గొడుగు కిందకి వెళ్తే ఎలా తడవకుండా ఉంటావో, అదే విధంగా నీకు కష్టాలు, నీ జీవితంలో కావలసినవన్నిటినీ కూడా ఆ షాడో కిందకి వెళితే ఆయన చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఇవి నమ్మం. నమ్మనప్పుడు ఇంకా రావడం దేనికి అంటాను నేను. మానేయడం బెస్ట్. టైం పాస్ దేనికండి? బయట కూర్చుంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఉంటే పోతే పోతాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. తిందాం, తాగుదాం, జీవిద్దాం, చచ్చిపోదాం, దట్స్ ఆల్. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? వాగ్దానాలు ఉన్నాయి మనకి, ఇవి నమ్మండి. నమ్మట్లేదు మనం, అంతే. నమ్మలేకపోతున్నాం ఎందుకో నాకు అర్థం కాదు. అబ్రహాము నమ్మెను, ఆయనకి నీతిమంతుడుగా సర్టిఫికేషన్ వచ్చింది. మరి మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? నమ్మకమే లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయి చెప్పాలి? ఎప్పుడు వస్తాయి? మారు మనసు పొంది ఆయన బిడ్డగా అంగీకరించబడితే వస్తాయి. మన పిల్లలకి, ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలుగా అంగీకరించబడితే ఇస్తారు. తండ్రి వాగ్దానాలన్నీ మనకి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఆలోచిస్తున్నాం. ఎంతకాలం ఆలోచిద్దాం చెప్పండి? పోనీ మీతో పాటు నేను కూర్చొని ఆలోచిస్తాను. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమనున్నది? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చాలండి. ఇవి నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నది. ఇఫ్ యు సబ్మిట్ యువర్ సోల్ టు ది లార్డ్. ఈ చిన్ని లాజిక్ అంటారు, లేకపోతే సమర్పణ అంటారు, ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. 4.5 సంవత్సరాల నుంచి నాది ఒకే ఒక మాట ఏమిటంటే, మారు మనసు పొందండి. బైబిల్ అదే చెప్తుంది, నేను చెప్పను కాదు. ఆ వాగ్దానాలన్నీ మన ఎడల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాయంటే మనమేమో దగ్గరికే పోవట్లేదు. మన ప్రాబ్లమ్స్ అన్ని మనమే చూసుకుందాం అన్నట్టుగా జీవిస్తున్నాం మనం.
ఆయన ఒక్కడే కాక రెండో కొరింథీ పత్రికను మీరు ఎంతమంది చదివారో కానీ ఆ కొరింథీ సంఘములో పౌలు గారు కాక ఇంకా దైవజనులను పంపించాడు. ఆయన దైవజనులు అనేకంటే ఆయన శిష్యులను పంపించాడు. అందులో ముఖ్యుడు తిమోతి ఒకడు ఉన్నాడు, తీతుకు ఒకడు ఉన్నాడు. మీరు ఈ పత్రికలో 13 అధ్యాయాలు చదివితే తీతుకు అనే మాట ఎన్నో మార్లు కనపడుతుంది. నా బైబిల్ ఒకసారి మీరు చూడండి, తెలుస్తుంది. అంతగానో హైలైట్ చేసి పెట్టాను. అంత అవసరత లేదు, అలా చదవాలని నా ఉద్దేశం. తీతుకు మీ మధ్యలోనికి నేను పంపించాను. తీతుకు సమర్పణ జీవితం కలిగినటువంటి వాడు. ఇలానే మన మధ్యలో కూడా సమర్పణ జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా లెక్క చేయటం లేదు. నేను మీ మధ్యలోనికి తిమోతిని పంపించిదని, తీతుని పంపించిదని అని చెప్తే తీతుకి ఎవడు అంటున్నారు? ఇది ఎట్టుందో చూడండి. మన మధ్యలోనికి బోధించడానికి ఎవ్రీ ఫ్రైడే యూత్ మీటింగ్స్లో కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదంటే ఇంకెందుకండి? ఎవరి కొరకు వస్తున్నారు వాళ్ళు? ఎవరి కొరకు సిద్ధపడుతున్నారు వాళ్ళు? ఎవరి కొరకు మనం సిద్ధపరుస్తున్నాం వాళ్ళను? వాళ్ళు మన బిడ్డలు, మన బ్రదరన్. తీతుకు నువ్వు పట్టుకొని వచ్చి ఒక అన్యుడు. తీతుకు ఎవరు మీకు అందరికీ తెలుసు, గ్రీసు దేశస్థుడు కదా. అతను మారి శిష్యరికము చేసి అపోస్తలత్వము పొందేంతగా ఎదిగి పరిచయం చేస్తుంటే పౌలునే లెక్క చేయలేదు, తీతుకుని లెక్క చేయలేదు. తిమోతి మాకు అవసరం లేదు, అసలు తీతుకు ఎవడని అడుగుతున్నారు. అందుకే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఎంత బాధతో అంటున్నాడు చూడండి. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. అసలు ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదివితే ఏడవాలంటే మనం క్యాజువల్గా చదివి పెట్టి పారేస్తాం. మన మధ్యలో వస్తున్నారు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, కొలత సురేష్ గారు కావచ్చు, ప్రభుదాస్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు. ఎవరండి వాళ్ళు అంటే చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు సంఘపు దూతలు అని చెప్పమంటున్నాడు. ఎటువంటి ర్యాంక్ ఇచ్చాడు చూడండి, సంఘపు దూతలు. అదే పని లేక రావడం లేదు మీ దగ్గరికి, కానీ ఆ సీరియస్నెస్ మనకు లేదు. అది బాధ. ఆ తీతుకున్న సీరియస్నెస్ మనకి లేదు. ఏదో మనకి చెప్పాలనుకున్నప్పుడు మాత్రం వస్తాం, తర్వాత అడ్రస్ ఉందాం. మనది ఓన్లీ 50-50 బిస్కెట్స్. సంఘపు దూతలు అన్న మాట వాడాడు. సంఘపు దూతలు అన్న మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. ఎఫెసు సంఘపు దూతకు ఈలాగు వ్రాయమని చెప్పి, ఆయన సంఘపు దూత ఎవరు? ఎఫెసు సంఘానికి ఒక దూత ఉన్నాడు. హీ సోల్ రెస్పాన్సిబుల్. అలానే తీతుకు కూడా ఆయన దూత, నా తోడి సహోదరుడు, మీ కొరకై తను కూడా పాపం ఎక్కడో పుట్టాడు, పెరిగాడు, తిరుగుతున్నాడు. మనం నేర్చుకుందామన్న తప్పని ఎంతకాలం లేకుండా ఉంటారండి. ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు ఎప్పుడైనా ఎవరైనా చెప్పగలరా? మధ్య ఆసియా అంతా తిరిగిన వాళ్ళు తీతుకొకడు. అసలు తీతుకు ఒక పత్రికే ఉంది. మనం ఎక్కడికో వెళ్ళాలని బైబిల్ స్టడీని కండక్ట్ చేస్తున్నారు పెద్దలు. టైం పాస్ కొరకు భోజనాలు పెట్టేసి, సమోసాలు ఇచ్చి, ఛాయలు ఇచ్చి, కాఫీలు ఇచ్చి పంపించడం కోసం అనుకుంటే నన్ను అడిగితే నేను దండం పెట్టి మానేమని చెప్పేస్తాను పెద్దలకు కూడా. ఎవరిని పంపిస్తే వాళ్ళు మాకెందుకు?
పౌలు గారు తీతుకుని ఎంతగా ప్రేమించాడంటే, ఒకసారి పౌలు త్రోయకి వెళ్ళాడు. ఇంగ్లీష్లో ట్రాయ్ అని ఉంటుంది, టర్కీ ప్రాంతం దగ్గర ఉంటుంది. అది మీకు అది గుర్తుంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు డిఏసి ఓపిక నాకు లేదు. ట్రాయ్, తెలుగులో త్రోయ. ఆ ట్రాయ్ అనే పట్టణం దగ్గర ఈయన వెళితే అక్కడ తీతు కనపడలా. అసలు తీతుకుని తీసుకొని వచ్చి కొంత పని అసైన్ చేయాలనుకున్నాడు పౌలు గారు. ఈ రోజులలో ఫోన్లు ఉన్నట్టు ఆ రోజులలో లేవు కనుక చూడండి ఎంత కష్టపడేవాడు. అక్కడ తీతుకుని కనపడకపోయేసరికి మనసులో ఒక విధంగా ఆవేదన పడి మాసిదోనియా ప్రాంతానికి మరలా వచ్చి ఆయన పరిచర్యను చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డట్టుగా మనం చదివినప్పుడు 2వ అధ్యాయంలో కనపడద్దు. ఇవి చదివి మీకు చెప్పాల్సిన అవసరం కాదు, ఎందుకంటే ఇది రిమోట్ వర్సెస్ అంటారు. అనగా ఒక వ్యక్తి గురించి ఎదురు చూసే స్థితి పౌలు గారు. అంతటి అపోస్తలుడు తీతు గురించి సమయాన్ని వెచ్చించాలా? మనం వెచ్చిస్తామా చెప్పండి? కనపడబోదాపో అని వెళ్ళిపోతుంటాం. ఒకరు ఇంకొకరిని పెట్టుకొని వస్తున్నారు. నేను చూడడం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సైమన్ని పట్టుకొని వస్తాడు. అప్పుడప్పుడు వస్తా పికప్ చేసుకొని వస్తున్నాడు. ఆ మంచి ఆలోచనలు మనకి ఎందుకు ఉండటం లేదు? ఇంకొకరిని పిలుచుకొని వెళదాం, నేను వెళుతున్నా, నువ్వు రా, నేర్చుకుందాం. జస్ట్ 1.5 hours లేదు, కనకట్లేదు. ఇక మేము పరిచర్య చేస్తున్నది ఓన్లీ విత్ ది డైరెక్షన్స్ ఫ్రమ్ ది హెవెన్. దట్టు ట్రినిటీలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్పింది. అది మనలో పరిశుద్ధాత్మకు ర్యాంకులు వేసుకొని 1, 2, 3 అని ఇప్పటికీ అసలు మనకి త్రిత్వం తెలవదు. కానీ త్రిత్వం సబ్జెక్ట్ కావాలి, నేర్చుకుందామన్న తపన ఉండదు. నేను ట్రినిటీ గురించి రిట్రీట్సే కండక్ట్ చేశాను, అవి కూడా ఉన్నాయి. ఒక్కసారి రిట్రీట్ చూస్తే అర్థమైతే ఇక లేనిదేముంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను, మీకు ఎంతవరకు అర్థమైతే చూద్దాం. మా నడిపింపు పరిశుద్ధాత్మ వలన వస్తున్నాం. నేను రైట్ ఫ్రమ్ తార్సు నుండి యెరూషలేముకి వెళ్ళి, యెరూషలేము నుండి నేను కొరింథీకి వచ్చింది కేవలము ఆత్మ నడిపింపుతో. కేవలం ఆత్మ నడిపింపుతో. ఆ ఆత్మను నాకే కాదు మీకు కూడా తండ్రి అనుగ్రహించాడు అని 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. చదువుతారా ఒకసారి? 122 ఇంపార్టెంట్ కనుక చదివిస్తున్నాను. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఇది అలవోక చదివేస్తాం. ఆయన మనకు ముద్ర వేసి ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్కరిలో నిజంగా మారు మనసు పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. ఎన్నోసార్లు నేను చెప్పాను. సీరియస్నెస్ లేదు. ఆ ఆత్మ కలిగిన వారు ఆత్మతోనే నడిపించబడతారు. ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ పర్ఫెక్ట్ డైరెక్షన్స్ ఉంటాయి. ఆ ఆత్మ నిన్ను ఏ విధంగా నడిపిస్తాడో అక్కడ నీకు గుడ్ రిజల్ట్స్ వస్తాయి. చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఇది
దీనికి ఒక గైడ్ కావాలి, మనకి అర్థమై చావదు. జరిగే కానీ మనకు అర్థం కాదు. చదవమంటే అంటారు, తప్పులు చదువుతారు, ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం అంటారు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్ చదవమంటే నాకు ఇంగ్లీష్ రాదంటారు. ఎంత చక్కగా అంటున్నాడు చూడు, ప్రభు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. నీలో ప్రభు ఆత్మ ఉన్నాయంటే నీ ఫేస్, నీ గ్లో మారిపోతుంది. ఇది సత్యం అండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ విల్ బి చేంజ్డ్ ఆటోమేటికల్లీ. స్వాతంత్రం ఉంటుంది, డైరెక్షన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆ ఆత్మ యొక్క పోలికలో నీవు మార్చబడుతూ ఉంటావు. ఎలా మార్చబడతారనగా, ఆ ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీకు ఆత్మ ఫలము నీలోకి వచ్చేస్తుంది. గలతీ 5:22. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ మీకు కంఠోపాఠంగా వచ్చు, కానీ అవి మనలో కనపడవు. ఎందుకు కనపడలేదు అంటే ఆత్మ లేదు. సంతోషమే ఉండదు, సమాధానం అంతకంటే ఉండదు, సెల్ఫ్ రెసిస్టెన్స్ ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. పరిశుద్ధాత్మను తండ్రి మనకు అనుగ్రహించి మనలను పరిపూర్ణంగా మారుస్తున్నాడు అని చెప్తున్నాడు. అందుకే ఒక అడుగు ఆయన ముందుకు వేసి, రిలీజియస్ స్పిరిట్స్ మీరు అందరూ కలిసి నన్ను అటాక్ చేస్తున్నారు. నన్ను అనగా అక్కడ పౌలుని. ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ ఫియర్. నేనేం భయపడను, మీరు అంతా అటాక్ చేసుకోవచ్చు. ఎందుకనగా మీరు అటాక్ చేసేది ఈ ఐహిక విచారములతో, కానీ మా యుద్ధోపకరణములు ఇహలోక సంబంధమైనవి కాదు, ఎంతటి దుర్గములైనను పడద్రోయగలిగిన శక్తి కలిగినవని 10వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు. ఎందుకంటున్నాడు? పరిశుద్ధాత్ముడు నీకు ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమి చేసినా నిన్ను కాపాడే తండ్రి నీకు ఎప్పుడు ఉంటాడు. ఇవి మనం నమ్మాలి. ఒక్క జాడ్యమే. ఇక్కడనే నేను చెప్పాను, మన దగ్గరనే ఒక మంచి మెసేజ్ ఇచ్చాను. ఎంతమంది విన్నారో? మనకి విశ్వాసం ఉంది. ఎంత ఉంది? మీటర్ వేసినా దొరకనంత ఉంది. అసలు విశ్వాసం లేదు. ఇక కొందరికి దేవుడు నాకేమైనా చేస్తే నేను విశ్వసిస్తా. దాన్ని ఇంగ్లీష్లో అన్నాను, దో. ఆ ఫెయిత్ పేరు దో. ఒకవేళ ఆయన చేస్తే నమ్ముతా, ఆయన చేయకపోతే గుడ్ బై. ఇది విశ్వాసమా? ఇది విశ్వాసం అండి. ఇంకొక ఫెయిత్ ఉంది, ఇఫ్ అని. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా. చెప్పాను ఇక్కడ, అద్భుతమైన మెసేజ్ ఇచ్చా. రాసుకున్నారు, ఎగిరైపోయింది అది. దేనికండి? ఇటువంటి వాటిని అందరికీ చెప్పి, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఆ ఫెయిత్తో నువ్వు ఎదగాలి, జీవితాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఎంతకాలం అండి ఇలా? ఏం చేస్తాం? ఒకరోజు ఏడుస్తాము. అబ్రహాం అలా చేయలే, నమ్మాడంతే. మనం నమ్మము. నమ్మండి అంటున్నాడు. మీరు నమ్మి బాప్తిస్మం తీసుకోండి, నమ్మి పరిశుద్ధాత్మను పొందుకోండి, నమ్మి ఆయన చేత నడిపించబడండి ఓ కొరింథీయులారా అన్నాడు. ఇక్కడ చూడండి చక్కటి మాట ఎలా వాడాడో.
2:16 చదువుతున్నాను. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన ఉంటుంది. అండర్లైన్ చేయండి, పాపం కష్టపడి రాశారు పండితులు. నశించు వారికి మరణపు వాసనే ఉంటుంది. వాడి జీవితంలో వాడు మారు మనసు పొందడు, రక్షణలోనికి రాడు. నేను ఎన్నిసార్లు వచ్చి ఎన్ని పత్రికలు రాసినా వారు మారరు. అందుకే అన్నాడు చూడండి, మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము కూడా ఉండి బోధిస్తున్నాం. ఏమండి, ఎక్కడున్నా యెరూషలేములో ఉన్నవాడికి కొరింథీలో సంఘము మారితే ఆయనకు వచ్చేది ఏంటండి? ఇప్పటికైనా మనం ఎందుకు ఇంత కష్టపడి ఈ బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసి నాన్న యాతన పడేది, రేపు ప్రభు యొక్క తీర్పు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు మనం అందరం కనబడతాం. ఇది నిజము, ఇది సత్యము, అందరం కనపడతాం. నేను మొన్ననే చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్ది వారేమి గొప్పవారేమో అందరూ కూడా ఆ తీర్పు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు తలకాయ దించుకొని సిగ్గుపడతారు మారు మనసు పొందనోళ్ళు. మనము కూడా ఒకంత బాధపడుతూ ఉంటాం, అయ్యో అని. అదే అంటున్నాడు, జీవార్థపు వాసన మరణకరమైన వాసనలతో జీవించడం ఎంతకాలం అని అడిగాడు. లైఫ్లో చేంజ్ లేకుండా ఎంతకాలం ఉందామని. యవ్వన జీవితాలు. అందుకే కొరింథీలో 2 మాటలు వాడాడు, వేషధారులారా, యథార్థవంతులారా. ఇక్కడనే చూడండి, ఆరో అధ్యాయము 12వ వచనం చూడండి. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు. మీకు వచ్చి ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే, మాకేమి మీ మీద వేరే ఉద్దేశాలు ఏమి లేవు. ఇది అర్థం కాదు మనకి. అంతఃకరణము సంకుచితమై ఉండలేదు ఏమర్థమైంది? మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకుని మీరు నా పిల్లలను మీతో ఇలాగూ చెప్పుతున్నాను. చివరికి వీపింగ్, మీరు నా పిల్లలని మారుతారని చెప్పుతున్నాను అన్నాడు. ఏడో అధ్యాయము 15వ వచనము. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ఎవరో కాదు, తీతుకు. సరిగ్గా చదివితే హృదయాలు కరిగిపోతాయి. ఇక ఆయన పడ్డ కష్టాలు మీకు తెలుసు. ఇక్కడనే 2 కొరింథీలోనే రాస్తాడు, 11వ అధ్యాయం 23, 24, 25, 26, 27. మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఎన్ని బాధలు పడ్డాడో. చూడండి ఒక్కసారి, నేను చదివి వినిపిస్తే బాగుంటుందిలే. చూడండి, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, దెబ్బలు తిన్నాను, బెత్తాలతో కొట్టబడ్డాను, రాళ్ళతో కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమ పడ్డాను, సముద్రంలో గడిపాను, ప్రయాణంలో నదుల్లో ఆపదలో ఉన్నాను, దొంగలతో గొడవలు పడ్డాను, స్వజనులు ఆపదల్లో, అన్యజనులు ఆపదల్లో, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, అన్నిట్లో ఆపదలే. ఆయనను ఎందుకు చేస్తున్నాను? ఆయన ఏది మనలాగా ఒక కారు వేసుకొని డైరెక్ట్గా వచ్చిన బాపతి కాదు. యెరూషలేము నుండి ఎక్కడ రావాలి? తూర్ సీదోను పట్టణాలకి రావాలి. అక్కడ ఓడెక్కాలి. ఓడెక్కి ఇట్లా మధ్యధరా సముద్రంలో నుంచి, ఆ ద్వీపాల మధ్యలో నుంచి వచ్చి కొరింథీలో దిగాడు. కొన్నిసార్లు ఏమో బై రోడ్డు టర్కీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి కిందకి దిగి ఎఫెస్కి వచ్చి, ఎఫెస్ నుంచి కొరింథీకి వచ్చాడు.
అప్పుడు మాకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాడు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దెబ్బలు తిన్నాం, కొట్టబడ్డాం, ఈడ్చబడ్డాం, చంపేశారు అనుకున్నాం. అయినా వాడి కనికరం లేకుండా, మీరు మళ్ళీ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. కనికరం లేదండి కొరింథీ సంఘానికి. కన్నీరేనండి, కన్నీరు కారుస్తున్నాడు. నేను అక్షరం చెప్పగలను కానీ సమయం చాలదని వెళ్ళిపోతున్నాను. ఆయన రికార్డ్ చేశాడు, వానితో మీరు జాగ్రత్త. ఒక్కసారి అది చదివి వినిపిస్తాను మీకు. 2వ అధ్యాయము కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఎవడైనను దుఃఖము కలిగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలిగజేసి ఉన్నాడు. మధ్యలో కొందరు లేస్తారండి, లేచి మొత్తం చెత్త చేసి పారేస్తారు. వాళ్ళనే కనిపెట్టాలి మనం. చూడు, నేను విశేష భారము వాని మీద మోపగోరక మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. వాడు చేయబట్టి మీరందరూ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవడో ఒకడు దూరతాడు. చూడండి, వాని మీద మోపగోరక ఈ మాట చెప్తున్నాను. 6వ వచనంలో, అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలు. చదవండి, ఇదంతా మీకు అర్థమవుతుంది. 7వ వచనంలో, మీరిక వారిని శిక్షింపక లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖముతో మునిగిపోవును. 8వ వచనంలో, కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును చెప్పుకుంటూ పోతున్నాడు. ఇలా తయారవుతారు మనలో. ఒక్కటి చాలు, ఒక్క విషపు చుక్క చాలు కొరింథీ సంఘాన్ని నాశనం చేయడానికి ట్రై చేశాడు. అందుకే ఆత్మను మీరు పొందుకోండి, ఆత్మచే నడిపించబడండి. మేము కూడా ఆత్మను పొందుకొని ఆత్మచే నడిపించబడుతూనే మేము యెరూషలేము నుండి మీ ఎదుకు వచ్చాము. మీరు కూడా ఈ లౌకిక మనస్సు అంతఃకరణమును మీకు మీరుగా యోచించుకొని పాడైపోకుండా పరిశుద్ధ జీవితాన్ని కట్టడానికే మేము వచ్చాము. ఇది మీరు స్వీకరించండి. చెడు చేసే వాళ్ళని పక్కకు పెట్టండి. చెడుకు మనకి సంబంధం లేదు. అందుకే చూడండి, 6వ అధ్యాయము 2 కొరింథీ 6:14, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అటువంటి పక్కకు పెట్టేయండి. నీతికి దుర్నీతికి సాంగత్యము లేదు, వెలుక్కు చీకటికి ఏ పొత్తు లేదు, కృష్ణకు బెలియాలతో ఏ సంబంధము లేదు, అవిశ్వాసికి విశ్వాసికి ఏ పాలు ఉండదు. When you know pretty well that fellow is not at all suitable for the congregation, let him put away. చెప్తున్నాడు. ఒక్క విషపు చుక్క 2వ కొరింథీలో ఆ సంఘంలో దూరింది ఏంటంటే విషపు చుక్కలు. అది ఎక్కడెక్కడి నుంచో తీతికి వచ్చి, ఎక్కడెక్కడి నుంచో తిమోతి వచ్చి, ఎక్కడెక్కడి నుంచో మేము వచ్చి మీకు చెప్తుంటే ఎవరో దూరి వాళ్ళెందుకు వీళ్ళెందుకు వాడెందుకు వస్తున్నాడు వీడెందుకు వస్తున్నాడు పని లేక వస్తున్నారండి. పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆయన చెప్పే ఒకే ఒక్క మాట మాకు బాగా నచ్చింది ఏంటంటే, హ్యావ్ హోలీ స్పిరిట్ గాడ్ అండ్ ఇన్వైట్ హిమ్. ఆయన మామూలు వ్యక్తి కాదు. మనలో ఇంకా అలసత్వం ఉంది. చూడండి, ఇదే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్న చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎందుకని? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కనుక ఆయన ఆలయమై ఉన్నాము.
అందుకు దేవుడు ఈలాగూ సెలవిస్తున్నాడు. పౌలు గారు ఎంత డేర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. దేవుడు ఈలాగూ సెలవిస్తున్నాడని రాసేస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాట? నేను వారిలో నివసించి సంచరించును. ఎవరిలో? మనలో. చెప్పరు ఎవరిలో? మారు మనసు నిజంగా పొందు, నీలో పరిశుద్ధాత్ముడు ఉండి నీలోనే సంచరిస్తాడు. అది మేము అనుభవంగా చెప్పుతున్నాము, లేకపోతే యెరూషలేము నుండి కొరింథీకి మేము వచ్చేవాళ్ళము కాదు. జీవితము మసకబారిపోతుంది. ఆయన మనలో ఉండి సంచరిస్తున్నాడు. చూడండి, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి పక్కకు రండి. మనకి ఎంతసేపు ఎదవలతో బాగా స్నేహం, ఇదొక పెద్ద జాడ్యం. ఏమని అనుకుంటారు? ఏంటి అనుకునేది? ఏంటండి అనుకునేది? చెప్పండి. ఏంటి అనుకునేది? నీవేమో మారు మనసు పొంది నీ పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న నీవు, ఆత్మను పొందుకున్న నీవు, ఏమీ లేని అతను ఏమని అనుకుంటే నీకేంటి బాధ? నీకు అతనికి సంబంధం ఏమిటి? నువ్వు విశ్వాసి, వాళ్ళు అవిశ్వాసి. నువ్వు దేవుని ఆలయం, వాడికి ఏమీ లేదు. కొందరు చూడండి, మారు మనసు పొందుతారు, అన్ని మానేశామంటారు. చాలా మంచిది, నిజంగానే మానేస్తాడు. పోయి బ్రాండ్ షాప్ ముందు కూర్చొని ఉంటాడు రోజు సాయంత్రం. దేనికి? అండ్ ఫ్రెండ్స్ అంతా పోతా పోతా, అరే ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అంటే, నేను మారు మనసు పొందాను, నేను లోపలికి రాని ఇక్కడనే కూర్చుంటాను. వాళ్ళు లోపల పోతారు, తాగి ఊపుకుంటూ వస్తుంటారు. వీడు కూర్చొని ఒక రోజు వీడు టెంప్టేషన్ ఎలా ఉంటుంది? ఆరా ఏం కాదు. ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. వాడితో నీకేంటి? ప్రభువు మనలో ఉంటాడు, ఆత్మని మనలో ఉంటాడు అనేది మనము నమ్మటం లేదు. ఫస్ట్ నమ్మినట్టుగా నటిస్తున్నాము, నమ్మటం లేదు. ఇంకొక మాట చెప్తాను. పరిశుద్ధాత్మను అసలు శక్తి అని, మేఘమని, అగ్ని అని, పావురమని, ఇంకా ఏదేదో పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాం అంతే. కానీ ఆయన త్రిత్వములు మూడవ వ్యక్తి అన్న మాటను మనము మనసులోనికి రిజిస్టర్ కావడం లేదు. ఇది ఒక డీప్ సబ్జెక్ట్. ఆయన దేవుడు నీలోనికి పంపబడిన ఆయన శక్తి కాదు, పావురం కాదు, మేఘం కాదు. ఆయన ఇక్కడ ఏమన్నాడు? ఆయన నీలోనికి పంపబడుతున్నాడు. ఇది మనకి ఎక్కదు. ఇంకొకటి, నాకు ఇంకా ఓన్లీ 5 minutes టైమే ఉంది, క్లోజ్ చేస్తున్నాను. యేసయ్య ఏమన్నాడండి? నన్ను తండ్రి పంపించాడు కనుక నేను వచ్చాను అన్నాడు. అర్థమైంది? ఒక్క మాట అన్న అర్థమైంది అందరికి? అర్థమైనట్టు చేయలేపుతారా? నన్ను తండ్రి పంపించాడు కనుక నేను వచ్చి, ఇది అర్థమైతే తిరతం అర్థమైతే వస్తుంది. తండ్రి పంపిస్తే వచ్చాడట ఈయన. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది?
అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూడండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను అంటున్నాడు. ఈయన క్యాలిబర్ ఏంటి? చదవండి. ఆయన పంపిస్తే వచ్చానన్నా ఈఎస్ఐనే మనం ఇంతవరకు డిబేట్స్ పెట్టి ఆయన 50%, 50%, 100%, 100%, ఆయన కాదనుకుంటా 3 మేకులే పీక్కోలేకపోతున్నాడు, ఆయన అది చేయలేకపోతున్నాడు, ఇది చేయలేకపోతున్నాడు అనే ఈ వ్యక్తి నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తానంటున్నాడు. హౌ మచ్ క్యాలిబర్ జీసస్ ఈస్ హ్యావింగ్? చెప్పట్లు కొట్టి మేము పడతండి. అర్థమవట్లేదా? నన్ను పంపినది ఆయన, నేను పంపించబోయేది ఈయన. మీరు ఈయనేమనుకుంటున్నారు? పావురము, నిప్పు, గాలి, రూపం లేదు, వట్టిదే, ట్రాష్, ఇష్టం వచ్చిన మాటలు. ఆయన నీలో ఉంటే యూ విల్ హ్యావ్ పవర్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇవి ఈజీగా చెప్పుకోవడం కాదండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ యూ విల్ ఇన్వైట్ హిమ్ ఇన్ యువర్ హార్ట్. ఏం ర్యాంకులు వేసుకుంటున్నారు? ఎక్కడ వేసుకుంటున్నారు? ఇక ఆయన చేసే పనులు చెప్పుకుంటూ పోవాలంటే ఇంకొక గంట పడుతుంది నాకు. ఆయన చెప్పాడు, పౌలు గారు చెప్పినవే ఇవన్నీ, నా సొంతం కాదండి. మనం రాము, మనం వినం, మనం నోట్ చేసుకోం, మనం పట్టించుకోం. కానీ చూడండి, ఇంకోటి ఉంది మనలో బలహీనత. మనం బాగా చెప్పాలని లోన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎవడైనా 100 రూపాయలు లాటరీ టికెట్ కొనుక్కొని పడుకొని లాటరీ టికెట్లో నాకు 10 రూపాయలు ప్రైజ్ వస్తే చాలనుకుంటాడా? 1,00,000 వస్తే బాగుండు అనుకుంటాడు. మన బాప తడి తెచ్చింది. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తున్నాడు 2 కొరింథీలో. ఆయన మీలో ఉండి మనలో ఉండి సంచరించి మనల్ని మోల్డ్ చేసి శక్తినిచ్చి ముద్ర వేసి నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అలా మమ్మల్ని నడిపించాడు కనుక మేము వచ్చాము కనుక మా యుద్ధోపకరణాలు వేరు అని చెప్తున్నాడు. మనం ఏది నమ్మం. ఆయన నిప్పు, నీడ, ఏవేవో పావురాలు అనుకుంటూ కూర్చున్నాం. ఇంకొకటి 16వ అధ్యాయం 7వ వచనం చదివాం, ఎక్కువ తీసుకోండి. 13వ వచనం చదవండి. దీంతో క్లాస్. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చూడండి, అవును. అసలు మనల్ని సర్వసత్యములోనికి నడిపించేది ఎవరు? దేవుడా? యేసయ్యనా? చెప్పరు. పరిశుద్ధాత్మ. దట్ ఈస్ హిజ్ డ్యూటీ. రాసుకోవాలి ఇవన్నీ. ఆ ఆదరణకర్త ఇంగ్లీష్ లో కంఫర్టర్ అని ఉంటుంది. ఈజ్ ఎ కంఫర్టర్. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నానంటే నాకు కంఫర్టర్ సంజీవ్ ఉన్నాడు. అలానే మీరు ఇప్పుడు వాళ్ళు కొరింథీ దాకా వచ్చారంటే వారికి ఎవరు కంఫర్టర్ ఉన్నారట? చెప్పలేమండి. మరి మీ జీవితానికి కంఫర్టర్ ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఉండాలంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్. తర్వాత చదవండి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక. ఆగు. అసలు యేసయ్య ఏమి లేదని చెప్పుకుంటున్నాం కదా మనం. పరిశుద్ధాత్ముడు యేసయ్యలోనివి తీసుకొని చెప్తాడంట కదా. ఇప్పటికి పరపర చెప్పుకుంటున్నాం కదండి. ఆ ఆదరణకర్త చూడండి ఎంత పెనవేయబడి.
అసలు ట్రినిటీ అర్థం కావాలంటే కొన్ని రిట్రీట్స్ కండక్ట్ చేయాలి. నేను ఇక్కడనే భోజనాలు పెట్టి, బిర్యానీలు పెట్టి, నేను నన్ను పంపించిన తండ్రి ప్రకారంగా నేను వచ్చాను. నా అంతటి నేను రాలేదు. ఆయన చెప్పిన పనే నేను చేస్తున్నాను. నా అంతటి నేనేమి చేయటం లేదు. నేను వెళుతున్నాను. నా అసైన్ జాబ్ అయిపోయినాక వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాక ఇంకా మిగిలిన పని చేయడానికి ఒక కంఫర్టర్ వస్తాడు. ఆయన వచ్చి మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నాలోనివి గైకొని చెప్తాడు. సొంతగా ఏం చెప్పడు. తర్వాత చదవండి, కంటిన్యూ చేయండి. తండ్రికి కలిగినవన్నీ నావి. చూడండి, తండ్రికి కలిగినవన్నీ నావి. మనం ఏమనుకుంటాను? ఆయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు, ఈయన ఆయన కాదు, ఆయన ఈయన కాదు, ఈయనకు ఆయనకి లేదు, ఆయనకి ఈయనకి సంబంధం, ఈయనకి ఆయన సంబంధం లేదు. ఏం చదువుకుంటున్నారండి? తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆ, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. కొంచెము కాలమైన తరువాత మీరు ఇక నన్ను చూడరు, ఆ. మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కొంచెంకాలమైనాక మళ్ళీ చూస్తారు అనేది చాలా మర్మంగా చెప్పాడు. ఇప్పటికైతే నేను వెళ్ళిపోతున్నాను. నేను మరలా నన్ను చూసేంత వరకు మీ మధ్యలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన మీతోనే ఉంటాడు. మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. అక్కడికి ఆగుతాడా? మనతో ప్రార్థన చేయిస్తాడు, బైబిల్ గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు మనం చదివితే కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇటు తిరిగితే మనం ప్రార్థన చేస్తే కదా ఆయన చేయించడానికి. గుండె మీద చేసుకొని చెప్పండి, 5 నిమిషాలు కూడా చేయరు మనవాళ్ళు. ఓపెన్గా చెప్తున్నాను, 5 minutes ఎక్కువ. మళ్ళీ అభిలేవు బ్రదర్, ఇభిలేవు బ్రదర్ ఎందుకుంటాయి బ్రదర్? నీ ప్రార్థన అటువంటి బో ఏలియా ప్రార్థనలాయ మనం. నెక్స్ట్ వీక్ నేను చాలా విషయాలు చెప్పాల్సిన పరిశుద్ధాత్మని గురించి. అసలు యోహాను సువార్తలో నేను చెప్పాను, ఎక్కించుకున్నారు, వదిలేశారు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పాను, విన్నారు, వదిలేశారు. రెండవ తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచట వలనను. ఆగండి, ఎవరి వలన మనం పరిశుద్ధపరచబడతామట? ఆత్మ వలన. మనమేమనుకుంటున్నాం? యేసయ్య రక్తం వలన. ఇట్స్ ట్రూ. ఆ తర్వాత నిన్ను ఎంతగా మాడిఫై చేయాలో అదంతా. అందుకే ఒక పటాన చెప్తే ఎక్కేటి కాదు. ఏమంటే రక్తం వలన కాదా? రక్తం వల్లనే. రక్తము వలన బేసిక్స్ జరిగితే ఆ తర్వాత కంఫర్టర్ ఇచ్చి మారు మనసు పొందిన వెంటనే బైబిల్, కొందరు ఉన్నారు చూసారా, మారు మనసు పొందడం, బైబిల్ పట్టుకోవడం, ఇక నేను బోధిస్తా. ఏంటి నువ్వు బోధించేది? ఏంటండి నువ్వు బోధించేది? సీరియస్గా మాట్లాడతాను చెప్పండి. యేసయ్య 12 మంది శిష్యుల్ని పిలిచాడు లూకా 6:14. పోయి బోధించండి అన్నాడు. నా దగ్గర శిష్యర్కం చేయండి అన్నాడు. ఎన్ని చెప్పాడు, ఎన్ని నేర్పాడు. నేర్పి 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 చివరికి అంటున్నాడు, మీకు ఇప్పుడు ఆ షూటబిలిటీ వచ్చింది అని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, నేను మీకు ఏవేవి ఆజ్ఞాపించి తినో వాటిని గైకొనుచు సర్వ సృష్టికి వెళ్ళి. ఏమని చెప్తున్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ. ఎందుకు మళ్ళీ 3 వాడుతున్నారు? ఆయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు, అవి వేరు. ఏంటండి, ఏం చదువుతున్నారండి? వన్నిజం అట, మోడలిజం అట. ఇక ఎందుకులేండి.
ఎక్కడో 4 దొరుకుతాయి ముక్కలు, వాటిని పట్టుకుంటారు. ఇక ఇంగ్లీష్ ముక్కలు, ఇంగ్లీష్లో చెప్తే అదేమో సత్యమైన బోధ కాదు. ఇక్కడ చెప్తున్న లేఖనం ఏమిటి? నేను ఆయన ఒక్కటే. వీఆర్ ఓన్లీ వన్. మీరు అనుకున్నట్టుగా వేరు కాదు. ఆయా టైమింగ్స్ లో వస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు నేను వెళుతున్నాను, ఆయన వస్తున్నాడు. ఆయన వెళతాడు, నేను వస్తాను. ఆయన చెప్తాడు నా గురించి, నేను చెప్తాను తండ్రి గురించి. తండ్రి చేయమన్నది నేను చేస్తున్నాను, నేను చెప్పింది ఆత్మ తండ్రి చేస్తాడు. మీ ముగ్గురము ఏకమై ఉన్నాము. ఆదికాండం 18వ అధ్యాయం చదివితే 1 నుంచి 12 వచనాలు చదువుతాం. అయిపోతుంది. చదవ చెప్పాను నేను. వెరీ క్లియర్ డయాగ్రామ్స్. అందరు లేచిన పండి ఎంత చెప్పి నీకు ఇంతే లేను. రెండు చేతులు పైకెత్తండి. ఒకటి మాత్రం గమనించవలసింది, మనము 2వ కొరింథీ పత్రికను ధ్యానిస్తూ తెలుసుకున్నది ఏమిటనగా, ప్రాక్టికల్లీ పౌలు చాలా బాధపడుతున్నాడు. రక్తపు కన్నీటి బూట్లతో సిరాగా నింపి రాసినటువంటి పత్రిక అంటాను నేను. మీరు చదవండి. అసలు ఆయన వేస్ట్ ఫెలో అని కూడా అన్నారు. నేను చెప్పలేదు. పౌలు వేస్ట్ ఫెలో అట. దేనికో నిజమే. పాపం 18 నెలలు ఉండి ప్రార్థన చేసి ఉద్యోగాలు చేస్తూ సంఘాన్ని కట్టినటువంటి వాడు వేస్ట్ ఫెలో అయిపోయాడు. ఈనాడు అటువంటి వేస్ట్ ఫెలోస్ని పక్కకు జరిపి దేవుని కార్యాలు జరిగించాలని మనల్ని తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తీతుకు, ఒక తిమోతి, ఒక ఎఫెఫ్రా, ఒక గాయుడు, ఒక క్రిస్పు, ఒక బర్నబాసు, సైలస్, యూదా, దేమేత్రి, అద్భుతమైన వారు జరిగించిన కార్యాలన్నిటినీ మనం చదివాము అపోస్తల కార్యంలో. అవన్నీ మర్చిపోయాం మనం. అలసత్వంలోనికి వెళ్ళకండి. ఒక డిటర్మినేషన్ తీసుకోండి. బైబిల్ స్టడీలో తండ్రి సూటిగా నేరుగా మనతో మాట్లాడతాడు. అనేక విషయాలు మనతో మాట్లాడతాడు. మార్పు లేని జీవితాలు ఎంతకాలము, ఫలభరితము లేని బ్రతుకులు ఎంతకాలము. నీకేం కావాలో నువ్వే ఆలోచించుకో. నువ్వు ఒక మంచి బోధకుడు కావాలనుకుంటే కష్టపడాలి. పౌలు గారు అవే మాటలు చెప్పాడు. నీవే తీర్మానం తీసుకో. నీవు కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలుగా నీ గర్భఫలము వైపు చూడండి. వాళ్ళకి శాపాలను తీసుకొని వెళ్ళకండి.
నేను మీలో సంచకరువుగా ఆత్మను ఉంచి కాపాడుకుంటానని వాగ్దానం చేశాడు తండ్రి. ఆ వాగ్దానం ఇప్పటికే నిలిచి ఉన్నది. ఇంకా మారు మనసు పొందని వాళ్ళు ఉంటే టేక్ ఏ డెసిషన్. వ్యభిచారము, దొంగతనము, అబద్ధ బ్రతుకు, పోసుకోలు బ్రతుకులు, అతికుతికి రాని బ్రతుకులు ఎంతకాలము? గతించిన కాలమే చాలును అని లేఖనం చెప్తుంది. మనము మారక మన పిల్లల్ని మార్చక బంగారు భవిష్యత్తును వారికి దూరం చేయకండి. ఇదే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో తెలుసా? ఇదే అనుకూల సమయము. అనుకూల సమయమున నీ మొర ఆలకించి తిని అంటున్నాడు తండ్రి. ఎప్పుడు నువ్వు మొరపెట్టావని? ఒకవేళ మొర పెడితే వింటానంటున్నాడు. 2 చేతులు పైకెత్తిన నీ ఒక్క నిమిషము నీ మనస్సులో నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ జీవితం గురించి ఆలోచించుకో. యవ్వనం ఉన్నంత వరకు విచారాలు చేస్తావు. ఆ తర్వాత ఎందుకు పనికిరావు. మోసము చేయబడేవారు ఉన్నంత వరకు మోసం చేస్తావు. ఆ తర్వాత నీ వల్ల కాదు. తండ్రి ఉగ్రతకు లోనైన వారందరూ కనపడకుండా కాపోయారు. మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. మంచి బైబిల్ స్టడీస్ని పాల్వంచ పట్టణంలో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ బైబిల్ స్టడీ ఉంటే అక్కడికి వెళ్ళి వినండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా వినండి. వారిలో నుండి మంచి విషయాలు వస్తాయి. నన్ను అడిగితే ప్రతి చర్చిలో బైబిల్ స్టడీ ఉండాలి. సుఖమేమిటి? అందరూ పండితులే, రారు, వినరు. నేను మరలా ప్రభునందు మిమ్మలను ప్రార్థిస్తున్నాను. మేక్ యువర్ సెల్ఫ్ ఏ డెసిషన్, స్టబర్న్ డెసిషన్. చాలండి ఈ జీవితానికి. ఒక దినము వచ్చుతున్నది. ఆ దినమున మనము విలపించి సుఖమే ఉంది. రొమ్ము కొట్టుకుందరు. ప్రకటన 1:7 ఉంది కదా. ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఎంతవరకు తెలుసో తెలియకో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నేనే ఏదో రెక్టిఫై చేసుకోవాలనుకున్నాను. నా వల్ల కాదు. పరిశుద్ధాత్మను మాలో ఉంచండి. పరిశుద్ధాత్మ తండ్రితో మమ్మల్ని నడిపించండి. మీ రక్తపు చుక్కలు మాపై ఉన్నాయి. మీ వాగ్దానాలు మాపై ఉన్నాయి. మమ్మలను మార్చండి. మా కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మేము చేసిన వెధవ జీవితాలకి పిల్లలను బండకేసి కొట్టబడ్డారు అని హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. అలనాడు వారు చేసిన పాపములకు పసిపిల్లలు బండలకేసి కొట్టబడ్డారు. ఈనాడు మనం చేసే యదవ జీవితాలకు పిల్లలు సఫర్ అవుతారు. ఇది సీరియస్గా తీసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు 2వ కొరింథీ పార్ట్ 1 మేము ధ్యానించాం. మాలో ఉన్న బలహీనతను తీసివేయండి, బలపరచండి. మీ కార్యములు జరిగించడం కొరకు మాలో నుండి అనేక దేవజనులు లేవనెత్తబోతున్నారు. బైబిల్ టీచర్స్గా,
బైబిల్ ప్రొఫెసర్స్గా, డాక్టర్ ఆఫ్ డివినిటీలోనికి నడిపించటకు శక్తి పూనిన యవనస్తులు మా మధ్యలో ఉన్నారు. కానీ బలహీనత దశలో ఉన్నారు. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాము. కొరింథీ సంఘాన్ని పౌలు గారు అప్పగించినట్లుగా ఈ సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారిలో మీ ఆత్మను ఉంచండి. వారిని ఆత్మ తండ్రి మీరే నడిపించండి. రాబో దినముల్లో మంచి స్కాలర్స్గా ఫలానా వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, మీకు సమాధానాలు దొరుకుతాయనే రోజులు రావాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్ని కార్యములు మీరు జరిగించాలని, మీ చిత్తమే మాయలా జరిగించమని, మా కుటుంబాల్లో మా సంఘాల్లో జరుగుతున్న స్వార్థ పరిచయను దీవించమని, సంఘ కాపరిని వారి కుటుంబమును దీవించమని, సంఘ పెద్దలను మా మధ్యలో నడిపించిన దైవజనులను దీవించమని, ఇవాంజలిస్ట్ను దీవించమని, యవనస్తులతో మాట్లాడమని, యవన కాలములోనే సమర్పణ జీవితముతో కుచించుకుపోయిన అంతఃకరణములను మీరు విశాలపరిచి జీవపు వాసనగా మలచమని, మీ బిడ్డలుగా లేవనెత్తమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధము క్షమించిన మా అపరాధం క్షమించండి. మా శోధనని కాక దృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచములకు తోడై నేడే ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.